హాయ్ హలో వెల్కమ్ టు నల్లిగిరి ఛానల్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మేమైతే చాలా బాగున్నాం. సో ఈరోజు స్పెషల్ మటన్ ములంకాడ గ్రేవీ కర్రీ. సో ముందుగా మటన్ తీసుకొని ప్లేట్లో వేసుకొని అలా వాటర్లో వేసి కొంచెం పసిపేసి కడిగి పారేయాలన్నమాట వాటర్. సో బాగుంటుంది అప్పుడు. దానికి ఉన్న డస్ట్ సో బయట అంతా టూ మచ్గా ఉంటుంది కాబట్టి సో పసుపు వేస్తే క్లియర్ అవుద్ది కాబట్టి అలా చేశాను అనమాట. సో వాటర్ అంతా పోయిన తర్వాత మటన్ పీసెస్ని ఒక దగ్గరికి చేర్చి ఉప్పు, కారం, ఇంకా గరం మసాలా, కొంచెం ఆనియన్స్ వేసి పెరుగు కూడా వేసి బాగా కలపాలి. ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగుంటుంది. అలా 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 కలిపిన తర్వాత కలిపి కొంచెం పక్కన పెట్టాలి. ఒక 5 minutes అయినా పక్కన పెట్టిన తర్వాత మనం దానికి కావాల్సిన కొంచెం మసాలా చేసుకుందాం. ముందుగా ఆనియన్స్ కట్ చేసుకుందాం. యాక్చువల్లీ దానికి 2 ఆనియన్స్ తీసుకోవాలి. ఆనియన్స్ తీసుకొని కట్ చేసేసి టమాటా వేసి అల్లం వెల్లుల్లి వేసి మిక్సీ చేయాలన్నమాట. సో ఇందాకలే నేను మటన్లోని పచ్చిమిర్చి మర్చిపోయా. సో 2 పచ్చిమిర్చి వేసాను. ఇంకా కరివేపాకు కూడా వేస్తాను. మొత్తం అలా స్మాష్ చేస్తా. ఫుల్గా మసాజ్ చేసి మళ్ళీ పక్కన పెడతా. ఇప్పుడు మిక్సీ చేసిన ఐటమ్ ఉంటుంది కదా, మిక్సీ చేసిన తర్వాత అప్పుడు కళాయి వేసి, యాక్చువల్లీ నేను ప్రెషర్ కుక్కర్లో చేశాను. కుక్కర్ వేసి కుక్కర్లో ముందుగా మటన్, ఇప్పుడు మసాజ్ చేసిన మటన్ ఉంటుంది కదా, సో దాన్నంతా కలిపేసి మళ్ళీ ఒకసారి ఆనియన్స్ కూడా కలిపాను, మర్చిపోయాను. ఆనియన్స్ కలిపేసి తర్వాత పెనం వేసి పెనంలో మటన్ పీసెస్ వేసేసాను. కొంచెంసేపు వేపిన తర్వాత కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ కొంచెం అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. మెల్లిగా అబ్జర్వ్ అయిన తర్వాత ఇప్పుడు మిక్సీ చేసాం కదా, కొంచెం దాన్ని వేసాను ముందు. ఆ తర్వాత ములంకాడ, మెయిన్ ములంకాడ అని చెప్పాను కదా, ములంకాడ కూడా వేసి మళ్ళా వేపాను. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకున్నా. ఇప్పుడు గ్లాస్ తీసుకున్నా యాక్చువల్లీ, కానీ అందులో సగమే వేసా, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో సగం వేసిన తర్వాత సగం వేసి కొంచెం అలా వేపాను అన్నమాట. వేపి ఆ తర్వాత పైన లిడ్ పెట్టేసి విజిల్ రావడానికి వెయిట్ కూడా పెట్టేశాను అనమాట. సో ఒక 5 విజిల్స్ ఉంచాను. 5 విజిల్స్ ఉంచిన తర్వాత కొంతసేపు ప్రెషర్ పోయిన తర్వాత తీసి చూశాను. సో మన కర్రీ రెడీ అయిపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా వాసి పడతా సదియా.
అది లెక్క. హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. చుక్ 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 చుక్. వస్తుంది వస్తుంది. ఓకే స్టార్ట్. డొంగ 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 డొంగ. పాడండి. వేసుకో. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఒసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంటే తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోర సోగాడు చిన్ని నాయనా. ఆరుడిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం. ఆరుడిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం దిక్కడిక్కడుం దుం. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఊపుతున్నారే. మూడొచ్చినప్పుడే నువ్వు గోడెక్కి దూకరా. మరి నాలాగా చెప్పడు నీకు బొట్టెట్టి చెప్పడు. ఆర గొంతులోకి జారుతున్న ఒక్కొక్క సుక్క గంతులేసి ఆడమన్నదే. ఆర పుట్టుమచ్చ చూడగానే లేనిపోని ఉక్క చుట్టుముట్టి సంపుతున్నదే. గంప గుత్తకొస్తావా, గాజుల్ని తెస్తను. పంపు షెడ్డుకొస్తావా, పట్టీలు తెస్తను. వంగ తోటకొస్తానంటే రాసిస్తా వీలు నామా. వస్తావా? అక్కడ్రా ఇక్కడ్రా అంటున్నావు, ఇంతకీ ఏం చేస్తావేంటి? ఇంకేముంది, డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. గోడ చాటుకెళ్ళి ఆడ ఈడకెళ్ళి డెక్కడెక్కడం డమ్. ఆరే 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 కుర్రోడు సూపరో, పోలెడున్నది మ్యాటరో. నాకు ఎక్కాడు చూడరో, ఇంకా తగ్గేది లేదురో. ఆరే తేనెటీగ కుట్టినట్టు చెప్పలేని చోట నొప్పి నొప్పి నొప్పిగున్నది. ఆరలేని పోని కోరికేదో రంకెలేసుకుంటూ రయ్య రయ్య రయ్యమన్నది. ఆవలింతలన్నవే రావేంటో ఇప్పుడు, కౌగిలింత ఒక్కటే కావాలి ఇప్పుడు. ముట్టుకుంటే కందిపోయే అందమున్న చిన్నదానా. అగ్గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? అంటే ఆరు మోగిపోద్ది డప్పు, నిప్పు మీద ఉప్పు డిక్కడిక్కడుం.